నమస్తే. కరోనా అనగానే చాలామంది భయపడతారు. ఎందుకంటే గతంలో ప్రపంచాన్ని మొత్తం వణికించింది కరోనా. అదే విధంగా ఇప్పుడు గూడా కరోనా కొంత పెరుగుతా ఉంది. మన భారతదేశంలో గూడా అదే విధంగా పెరుక్కుంటా చాలా కేసులైతే నమోదైతా ఉన్నాయి. ప్రస్తుతానికి 4026 యాక్టివ్ కేసులైతే మన భారతదేశంలో అయితే ఉన్నాయి. కొత్త వేరియేషన్ అంటే గతంలో ఏదైతే కరోనా వచ్చిందో దానికంటే భిన్నంగా కొత్త వేరియేషన్ అయితే వస్తా ఉంది. గతంలో కరోనా చాలా పవర్‌ఫుల్‌గా ఉండేది. కాకుంటే ఇప్పుడైతే అంత పవర్‌ఫుల్ అయితే రావట్లేదు. ఎవరు కూడా భయపడొద్దు. గతంలో ఏదైతే కరోనా వైరస్ లాంటివి వచ్చింది. ఇప్పుడు కరోనా సేమ్ అదే వైరస్ వస్తా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎన్‌బి 1.81 ఈ వైరస్ అయితే ఇప్పుడు చాలా స్ప్రెడ్ అయితా ఉంది. ముఖ్యంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో కూడా అత్యధికంగా స్ప్రెడ్ అయితా ఉన్న తరుణం అయితే కనబడుతా ఉంది. మనకిప్పుడు చూసుకున్నట్లయితే కేరళ రాష్ట్రంలోనే 1416 యాక్టివ్ కేసులైతే ప్రస్తుతంగా అయితే ఉన్నాయి. భారతదేశంలో అత్యధికంగా ఈ రాష్ట్రంలో అయితే మనం కేరళ అయితే ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా మహారాష్ట్రలో చూసుకున్నట్లయితే 494 కేసులైతే మహారాష్ట్రలో ఉన్నాయి. అదేవిధంగా గుజరాత్‌లో కూడా 397 కేసులైతే ఉన్నాయి. ఢిల్లీలో కూడా దేశ రాజధానిలో కూడా కేసులైతే నమోదైతా ఉన్నాయి. 393 కేసులైతే ఢిల్లీలో అయితే ఉన్నట్టు కూడా కనబడతా ఉన్నాయి. కర్ణాటకలో కూడా 311 కేసులైతే కర్ణాటకలో ఉన్నాయి. తమిళనాడులో కూడా మనకైతే చూసుకున్నట్లయితే 215 కేసులైతే తమిళనాడులో కనబడతా ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో ఒక కేసు అయితే మొన్న వచ్చినట్టు కూడా కనబడతా ఉంది. వాళ్ళు కూడా డిశ్చార్జ్ అయిన తరుణం కూడా కనబడతా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకైతే పాజిటివ్ కేసులైతే ఏమి లేవు. వచ్చింది తన ఆరోగ్యం బాగుండడం వల్ల డిశ్చార్జ్ కూడా ఇంటికి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. తెలంగాణలో చూసుకున్నట్లయితే హైదరాబాద్‌లో కుకట్పల్లికి ఒక డాక్టర్‌కి అయితే కరోనా పాజిటివ్ ఉన్నట్టు కూడా నిర్ధారించడం అయితే జరిగింది. అదే విధంగా ఈ రోజున్న సమాచారం ప్రకారము వరంగల్‌లో కూడా 6గురికైతే కరోనా పాజిటివ్ అయితే వచ్చింది. అధికారంగా ఆరోగ్య సంబంధించిన అధికారులు అయితే ఎవరు కూడా దీని మీద ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉంది. వరంగల్‌లో అయితే 6 కేసులైతే నమోదైనట్టు కూడా తెలుస్తా ఉన్నది. అదేవిధంగా గతంలో కరోనా వైరస్ అంటే మనం చాలా వరకైతే చిరు చిరు వ్యాపారాలు ఎవరైతే ఉంటారో లాక్‌డౌన్ రావడం వల్ల చాలా మంది ఇబ్బందులు నెలకొంది. ఇప్పుడు కూడా కొన్ని మాధ్యమాలలో చూస్తామున్నాం. వాళ్ళ యొక్క వ్యూవర్‌షిప్ కోసమని వాళ్ళ యొక్క ఏదైతే రెవెన్యూ పెంచుకోవడానికి అనేక రూమర్స్ అయితే క్రియేట్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఎందుకంటే కరోనా వైరస్ కొంత పెరుగుతా ఉన్న తరుణం నిజమైనప్పటికి కూడా మరీ అంతగా అయితే పెరగట్లేదు. మీరు జాగ్రత్తగా ఉంటే సరిపోతది అన్నట్టు కూడా ఆరోగ్య సంబంధించిన అధికారులు అయితే చెప్తా ఉన్న తరుణం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే చాలా మంది భయపట్టిస్తా ఉన్నారు. కొన్ని మాధ్యమాలలో చూస్తా ఉన్నాము. ఇంతమంది మరణించారు, అంతమంది మరణించారు అన్నట్టు కూడా చాలా వ్యక్తం చేస్తా ఉన్నారు. కానీ గత 24 గంటల నుండి మనం చూసుకున్నట్లయితే 5గురైతే కరోనా వల్ల కూడా మృత్యువాత పడ్డట్టు కూడా తెలుస్తా ఉంది. కాకుంటే మీరు జాగ్రత్తగా ఉంటే సరిపోతది. గతంలో వచ్చిన కరోనా కంటే ఇప్పుడు వచ్చేది అంత పవర్‌ఫుల్ ఏం కాదు. మనం అంతంత పవర్‌ఫుల్ అయిన కరోనే ఎదుర్కొన్నప్పుడు ఇప్పుడు ఇమ్యూనిటీ పవర్ కూడా మీకు చాలా ఉంటుంది. ఎందుకంటే కోవాక్సిన్ లాంటి ఇంజెక్షన్స్ కూడా మీరు వేసుకున్నారు. 2 దశలు కూడా వేసుకున్నారు. కొంతమంది 3వ దశ కూడా వేసుకున్న తరుణంలో మీ బాడీ ఇంకా ఇమ్యూనిటీ పవర్‌తోనే నిండుంటుంది కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన ప్రసక్తి లేదు. కాకుంటే మాస్కులైతే ఖచ్చితంగా ధరించాలి. మీరు ఏదైతే బహిరంగ ప్రదేశాలకి వెళ్ళినప్పుడు గానీ, అక్కడ మీ ఫ్రెండ్స్‌ని కలిసినప్పుడు గానీ, షేక్ హ్యాండ్ ఇవ్వడం కొద్దిగా అవాయిడ్ చేసుకోండి అన్నట్టు కూడా ఆరోగ్య శాఖ వెల్లడిస్తా ఉంది. ఎవరైనా గానీ ఆరోగ్య సమస్యల నుండి బాధపడుతున్న వాళ్ళకి కొద్దిగా దూరం ఉండి వాళ్ళకి టెస్టులు చేయించుకున్న తర్వాతనే వాళ్ళతోని కొంతవరకు దూరం ఉంటే అప్పటి వరకు దూరం ఉంటే బాగుంటుంది. ఎందుకంటే సింప్టమ్స్ కూడా గతంలో అంత సింప్టమ్స్ అయితే ఇప్పుడు కనిపించట్లేదు. కొంత నార్మల్ లెక్కనే కనబడతా ఉన్నాయి. ఫీవర్ ఎక్కువ ఉన్నా గానీ, కోల్డ్ ఎక్కువ ఉన్నా గానీ, వాసన తెలియకపోయినట్టయితే మీరు ఖచ్చితంగా ఆస్పత్రికి అయితే వెళ్ళాల్సిన పరిస్థితి అయితే వస్తా ఉంది. ఎందుకంటే ఎక్కువ కరోనా ఉన్న వాళ్ళకి ఈ లక్షణాలు అయితే కనిపిస్తా ఉన్న పరిస్థితిలో ఖచ్చితంగా ఇలాంటి లక్షణాలు ఎవరికన్నా ఉంటే ఖచ్చితంగా ఆస్పత్రికి వెళ్ళి చూయించుకోవాలన్నట్టు కూడా వైద్య ఆరోగ్య శాఖ అయితే వెల్లడిస్తా ఉంది. ఎవరు కూడా ఉపేక్షించేదే లేదు. అంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా ఎవరు కూడా చిన్న చూపు చేయొద్దు. అరే! ఈరోజు నాకు జలుబే లేసింది గదా! దీనికి నార్మల్ జలుబే అన్నట్టు కూడా ఎవరు కూడా ఉండొద్దు. అది ఏమైనా గానీ నయమయ్యేదాకా ఆస్పత్రికి వెళ్ళండి. ఖచ్చితంగా చూయించుకోండి అన్నట్టు కూడా ఎవరు కూడా ఆందోళనకైతే గురి కావద్దు.
ఇదంత పెద్ద వైరస్ అయితే కాదు. గతంలో వచ్చినంత వైరస్ అయితే కాదు. ఈ మాధ్యమాలలో అయితే ఏవైతే ట్రోల్ అయితుందో మాధ్యమాలలో వస్తా ఉన్న వార్తలేవైతే ఉన్నాయో వాటి మీద గూడా వైద్య అధికారులు చర్యలు తీసుకుంటాము. తప్పుడు సమాచారం ఇచ్చిన వాళ్ళపైన గూడా మేము చర్యలు తీసుకుంటామని అయితే వాళ్ళైతే వెల్లడిస్తా ఉన్నారు. ఎవరు గూడా ప్రజల్ని భయాందోళనకి గురిచేసే వార్త అంటే కరోనాకు సంబంధించిన వార్త గూడా ఎవరు గూడా ఇవ్వద్దు. ఎందుకంటే అంత ఇక్కడ ప్రభావితం అయితే ఏం చూపట్లేదు అన్నట్టు కూడా వెల్లడిస్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్, అటు తమిళనాడు, కేరళ బార్డర్‌లో ఉంటుంది కాబట్టి వాళ్ళు కొద్దిగా అలర్ట్ అయినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే అత్యధికంగా కేరళలో ఎక్కువ కేసులున్నప్పటికీ అక్కడి నుండి మళ్ళీ ఆంధ్రప్రదేశ్‌కు అంటే ట్రావెలింగ్ చేసే సమయంలో ఏమైనా స్ప్రెడ్ అయ్యే సిట్యుయేషన్ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా కొంత అప్రమత్తమైన తరుణమైతే కనబడుతుంది గూడా. మీరు గూడా జాగ్రత్తగా మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. మాస్కులు ధరించండి. ఎవరికి గూడా మీరు సెకండ్ ఇవ్వకండి అన్నట్టు గూడా ఆరోగ్య శాఖ వెల్లడిస్తా ఉంది.